సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా కూడా ప్రత్యంగిర అమ్మవారి గురించి వింటూ ఉన్నాము. కొంచెం ఏదైనా ఇబ్బంది వచ్చినా, ఎక్కువగా ఏదైనా నెగిటివ్గా అనిపించినా కూడా ప్రత్యంగిర అమ్మవారి హోమం చేసుకుంటే విశేషమైన ఫలితం ఉంటుంది, దాని నుంచి బయటపడతారు అని చెప్పి అంటున్నారు. అసలు ఎవరు ఈ ప్రత్యంగిర అమ్మవారు, ఎందుకు చేయాలి ఈ అమ్మవారికి సంబంధించిన హోమాన్ని? దేవదానుల సంగ్రామం ఇది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, దేవతలకి రాక్షసులకి. ఒకసారి దేవదానవ సంగ్రామం జరిగినప్పుడు దేవతలు ఎంత ప్రయత్నించినా రాక్షసుల మీద విజయం సాధించలేకపోయారు. అది ఎంతగా ఫెయిల్ అయిపోయారు అంటే విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రం కూడా ఏం పనిచేయలే, ఈశ్వరుడి యొక్క త్రిశూలం కూడా పనిచేయలే. అప్పుడు ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాల. అప్పుడు ఈశ్వరుడు ఆ పరమేశ్వరుని ప్రార్థించాడు. ఆ పరమేశ్వరి ఆ సమయంలో ఇక్కడ ఆవిర్భవించింది. ఇది ఈ దానవుల యొక్క సంహారం కోసమని ఈ భూమి మీద అవతరించింది. జన్మించాల, గుర్తుపెట్టుకోవాలి. అవతరించింది. భగవంతుడు ఇప్పుడు జన్మించడు, అవతరిస్తాడు. అంటే పుట్టుక కాదు, జన్మించడం అంటే ఆయన అవతారం వస్తుంది. వ్యత్యాసం ఏంటి గురుగారు? కృష్ణుడు పుట్టాడు, రాముడు పుట్టాడు అనుకుంటాం, పుట్టుక కాదు అది. ఇప్పుడు వ్యత్యాసం ఏంటండి పుట్టుకకి అవతారానికి? అంటే మామూలుగా మన పిల్లలు పుట్టినట్టుగా పుట్టాం, కానీ మామూలుగా మన పిల్లలు పుట్టినట్టుగా పుట్టలేదు. చూడండి, ఆ పుట్టబోయే ముందే శ్రీ మహావిష్ణువు వచ్చి దేవకి వసుదేవులకి వాళ్ళు ప్రత్యక్షమైన పుడుతున్నాను అని చెప్పాడు. మీకు ఇలా చేయండి, మీరు ఇలా చేస్తే మీకు శుభం కలుగుతుంది అని చెప్తాడు. అలాగే రామాయణంలోకి వచ్చి ఆ 14, 15, 16 సర్గల్లోకి వచ్చి దేవతలంతా కూడా వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. వేసుకుని మీరంతా కూడా వెళ్ళి వానరులుగా జన్మించండి, నేనే సాక్షాత్తు ఆ దశరథ మహారాజు కుమారుడిగా జన్మిస్తాను, నా ఈ శంకు చక్రాలని కూడా భర్త శత్రుఘ్నులు ఇలా వాళ్ళు చెప్పి వాళ్ళు ఆయన యొక్క ఆయన పరివారం ఉంటుంది కదా, ఆ ప్రోటోకాల్ దాని అంతటితోనూ అలా దిగుతాడు. ఆయన ఒక్కడు రాడు ఇక్కడ. శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు కూడా ఆ గోపాలుడంతా ఎవరు? మునీశ్వరులు, ఋషీశ్వరులు, వాళ్ళు గోపాలు. ఆ యాదవ కులంలో ఉన్న వాళ్ళంతా కూడా సామాన్యమైనటువంటి యాదవులు కాదు. అందుకే మనం చెప్పేది శ్రీకృష్ణ పరమాత్ముడిని ముట్టుకునేటటువంటి, ఆయనతో తాకేటటువంటి అదృష్టం వాళ్ళకి దక్కింది అంటాడు. అది సామాన్యమైన విషయం కాదు. మనం వెళ్ళి ఆయన ఎలా ముట్టుకోలేము. మనం వెంకటేశ్వర గుడిలోకే సరిగ్గా వెళ్ళినాం అంటే మన కెపాసిటీ అంతవరకే ఉంది. మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడిలో ఉన్నటువంటి ఆ ప్రధాన పూజారి ఉన్నాడు, ఆయన రోజు ఆ విగ్రహానికి అలంకారం చేస్తాడు. జన్మజన్మల పుణ్యఫలం అది, సామాన్యమైన విషయం కాదు. ఇంతకన్నా మరి ఆ పుట్టినటువంటి ఆయనతో పాటు తిరిగి ఆడుకున్నటువంటి ఆ గోపాలంతా ఎంత పుణ్యం చేసుకున్నారు. అందుకే త్యాగరాజ స్వామి ఆయన యొక్క కీర్తనలో కూడా పాడాడు. రారా శ్రీరామా అని పిలవటానికి ఆ వస్తేవుడు ఆ దశరథ మహారాజు ఎంత పుణ్యం చేసుకున్నాడు, ఆ కౌశల్యాదేవి ఎంత పుణ్యం చేసుకుంది. సరే, ఇప్పుడు వీళ్ళు అవతరించారు. ఇలా అమ్మవారు అవతరిస్తుంది, భూమి మీద అవతరించింది అంటే ఆవిడ యొక్క పరివారంతో సహా అట్లా దిగింది. దిగిన తర్వాత శత్రు సంహారం చేసేస్తుంది. మనం ఎప్పుడు కూడా ఒక్క మాట మర్చిపోకూడదు. ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వస్తున్నాడు అంటే ఈ వ్యక్తి ఒక్కడే రాడు. ఆ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యమంత్రి వస్తున్నాడు, ముఖ్యమంత్రి ఒక్కడే వస్తాడా? రాడు. ఆయన ముందు వెనక బోర్డుతో పటారం, ఆయన ఏం కావాలన్నా కూడా ఇమ్మీడియట్ గా ఆయన ఇన్ఫర్మేషన్ సప్లై చేసే వాళ్ళు కావాలి. వాళ్ళందరితోనూ వస్తాడు. అలాగే భగవంతుడు కూడా ఇంతకన్నా ఎక్కువ ఆ పరివారంతో ఆయన అందరితోనూ అలా వచ్చి దిగాడు. సరే, ఇప్పుడు ఈ అమ్మవారు కూడా అలా తన యొక్క సైన్యంతో సహా వచ్చి దిగింది, రాక్షస సంహారం చేసేది. ఈ ఆ సమయంలో అక్కడ ఉన్నటువంటి దేవతలు ఎంతమంది మిగిలారు? యుద్ధంలో వాళ్ళు దెబ్బలు తిన్న వాళ్ళు పారిపోయారు. మిగిలినటువంటి వాళ్ళు మిగిలారు. అక్కడ ఎంతమంది మిగిలారు? 64 మంది మిగిలారు. 64 మంది. ఎంత మందిలో 64 మంది? అసలు మిగిలినటువంటి వచ్చినటువంటి దేవత అంతా పారిపోయారు. ఎంతమంది వచ్చారో మనకి లెక్కలేదు, అంతా పారిపోయారు దెబ్బలు తిని. ఈ 64 మంది మిగిలారు. ఈ 64 మందికి కూడా ఈ దేవత
ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో ప్రత్యక్షమైంది. అది ఇక్కడ గమ్మత్తైన విషయం. ఉమ్. అందరికీ ఒకేలా కనిపించాల, ఎందుకని? ఒక్కళ్ళకి ఒక రూపంలో. ఉమ్. శత్రు సంహారం చేయటం కోసం అన్ని శత్రు సంహారం చేసే రూపంలో. ఈ 64 రూపాలకి కూడా 64 రకాల మంత్రాలు ఉన్నాయి. ఆహా. వాటినే ప్రత్యంగర పిచ్చేలు అంటారు, పిచ్చా మంత్రాలు అంటారు. ఆహా. ఇవన్నీ కూడా ఆవిడతో ఆవిడ యొక్క ప్రతిరూపాలే అవును. శత్రు సంహారం చేయటం కోసం మనకు ఉపయోగించేయండి ఇవి. ఉమ్. కాబట్టి ఇప్పుడు మనం ఈవిడ్ని ఈ ప్రత్యంగిర అనేటటువంటి ఇది ఎవరు వాడారు అంటే శైవులకు ఓ రకంగా కనిపించాడు, వైష్ణవులకు ఓ రకంగా కనిపించాడు, విష్ణుమూర్తికి ఓ రకంగా కనిపించాడు. ఆయన నారాయణ ప్రత్యంగిర ఆయన సెపరేట్గా మంత్రం రాసుకున్నాడు, ఓహో. ఆయన మంత్రం వేరే ఉంది. ఆ. అలాగే శివుడికి ఇంకో రకంగా కనిపించాడు, ఆ. ఈయన శివుడు వీళ్ళకి వేరే వేరే. మంత్రం రాసుకున్నాడు, బ్రహ్మకి వేరే రకంగా కనిపించాడు. ఆ. ఆయన బ్రహ్మకృత్యాన్ని ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఉమ్. ఉమ్. అలా అందరికీ ఆ ఉన్నటువంటి ఇవే 64 రకాలైనటువంటి మంత్రాలు. వాటినే ప్రత్యంగర కృత్యాలు అని అంటారు. ఉమ్. ఈ ప్రత్యంగర కృత్యాలతో శత్రు సంహారం చేసింది. ఆ. అయితే ఈవిడ సామాన్యమైనటువంటి ఈ శక్తి కాదు. ఉమ్. శత్రు సంహారం చేయాలి అంటే మంత్రశాస్త్రంలో అందులో స్త్రీ దేవతలను గురించినటువంటి ఈ మంత్రశాస్త్రం, దీన్నే విద్య అని అంటారు. ఉమ్. అవి తర్వాత చూద్దాం మనం. ఆ. ఈ స్త్రీ దేవతలను గురించినటువంటి ఈ మంత్రశాస్త్రంలో ప్రత్యంగిరా శక్తిని మించినటువంటి శక్తి అనేది ఏది కూడా లేదు. శత్రు అల్టిమేట్. సంహారిణి, శత్రు భక్షిణి, పరయంత్ర భక్షిణి, పరమంత్ర భక్షిణి. ఉమ్. అసలు శత్రువు అనేవాడిని నాశనం చేసి పారేస్తుంది. అంటే మా సంహరించడం కాదు, ఉమ్. సమూలంగా సమూలంగా. నాశనం చేసేస్తుంది. అటువంటి శక్తి కలిగినటువంటి ఆ ప్రత్యంగిరా దేవత. ఉమ్. అందుకే మనం ప్రత్యంగిరా దేవతని ఉపాసన చేస్తాం. ఉమ్. అయితే ఇక్కడ వచ్చే ఒక్క విషయం ఏమంటే, చిన్న అనుమానం రావాలి మీకు. ఆ. అది ఏమిటి, ప్రత్యేక మంత్రాలు రాత్రిపూట చేస్తారు కదా, పగలు కూడా చేయతే కదా. అవును. అందులో ఇవి తంత్రం అంటూ ఉంటారు, మరి తంత్రం అందరూ చేయడానికి వీల్లేదంటారు. వెరీ గుడ్. తంత్రం అంటే ప్రక్రియ అమ్మా, ఏం లేదు. ఉమ్. తంత్రం అంటే ఏం లేదు. ఇప్పుడు ఇది నేను చేస్తే నీ చేతికి ఇచ్చాను, ఇది తంత్రమే. ఆ. తంత్రం అంటే ప్రక్రియ, పూజా విధానం, అంతగానే ఏం లేదు. ఓకే. సరే, ఇప్పుడు ప్రత్యంగిర మామూలుగా ఉన్నటువంటి దేవతల్లో సత్వగుణ ప్రధానము, రజోగుణ ప్రధానము, తమోగుణ ప్రధానమైన ఉమ్. దేవతలు విడివిడిగా ఉన్నారు. ఆ. దాంట్లో మనం మిగిలిన దేవతలందరినీ కష్టం, కానీ తేలికగా చెప్పాలంటే త్రిమూర్తులు. ఉమ్. సత్వగుణ ప్రధానమైనటువంటి దేవత ఎవరు? అమ్మవార్లలోనా? విష్ణు త్రిమూర్తుల్లో త్రిమూర్తుల్లో స్వామి రుద్రుడు కోపం అంటారు, శివుడు. ఇంకా బ్రహ్మనైతే అసలు ఆరాధించము, ఎక్కువగా తలవము. విష్ణుమూర్తి. విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానమైన దేవత. ఉమ్. రజోగుణ ప్రధానమైనటువంటి దేవత బ్రహ్మ. ఉమ్. తమోగుణ ప్రధానమైనటువంటి దేవత శివుడు. ఈశ్వరుడు. ఇలా దేవతలందరిలోనూ కూడా ఈ 3 రకాలు ఉంటాయి. ఈ తమోగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు మానవుల్లో కూడా ఏం చేస్తారు? తమోగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు ఉమ్. వీళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు, వాళ్ళ యొక్క ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. ఆ. వాళ్ళ కనిపిస్తూనే ఒక రకంగా కనిపిస్తారు, మనకిలా ఉండరు వాళ్ళు. ఉమ్. వాళ్ళ భాష అలాగే ఉంటుంది. వాళ్ళ తలకాయ దూకోవటం, ఇలా తలకాయ దుబ్బల్లే పెట్టేసుకోవటం, అవన్నీ ఆ బట్టలు కూడా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేసుకోవటం, అంటే కేర్ నాట్ అన్నట్టు తిరగటం, మాకేంటి మేమైనా చేస్తాం, ఆ. అలాగే ఉంటారు వాళ్ళు. తమోగుణ ప్రధానమైనటువంటి వాళ్ళు ఉమ్. ఏమన్నా అంటే వాళ్ళ మీద దెబ్బలాట తయారవుతారు వీళ్ళు. ఉమ్. ఈ తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలు వీళ్ళు పర్టికులర్గా మీరు ఎప్పుడన్నా వాళ్ళని గమనించండి. ఉమ్. రాత్రి 11 దగ్గర నుంచి 2 దాకా వీళ్ళు వేరే విహారం చేస్తూ ఉంటారు. ఆ. రోడ్లన్నీ ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు ఆ రోడ్డు మీద మోటార్ సైకిల్ వేసుకుని వెనకాల ఒక చక్రం మీద నడుపుతూ 100 కిలోమీటర్ స్పీడ్లో నేను వెళ్ళిపోతున్నాను అంటాడు. ఒకవేళ ఏమైనా అదుపు తప్పితే ఆలోచన ఉండదు వాడికి. వీళ్ళంతా కూడా తమోగుణ ప్రధానమైన దేవతలు. అంటే ఆవేశంతో కూడి ఉన్న వాళ్ళు ఆవేశంతో అనుకోవచ్చు. కూడినటువంటి వాళ్ళు, మధు అంశాలే వాడేటటువంటి వాళ్ళు, ఉమ్. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేది ఏది కూడా లేనటువంటి వాళ్ళు. ఉమ్. ఉమ్. ఈ పని చేస్తానంటే నేను చేస్తాను అంతే, ఆ. ఏమైనా కానీ మొండితనం. వాళ్ళు. ఇది కూడా ఈ ప్రత్యేక ఇలాంటి దేవతలు కొన్ని ఉన్నాయి. ఆ. అందులో ప్రత్యంగిర ఒకటి. ఆహా. కాళి, ప్రత్యంగిర, చిన్నమత్త, ఉమ్. ఇలాంటి దేవతలన్నీ కూడా ఈ తమోగుణ ప్రధానమైనటువంటి దేవతలు. ఆ చిన్నమత్త చూడండి, అవును. అసలు మరీ తన ఆవిడ తల్లే ఆవిడ. తలకాయ నరికేసేసుకుని ఇట్లా పెట్టేస్తుంది, ఆ. తన తల్లి తనే నరుక్కుంటుంది. ఆ. అంటే ఏం చేస్తున్నామో కూడా తెలియనటువంటి స్థితిలో ఉండేవాళ్ళు ఈ ఉమ్. తమోగుణ ప్రధాన. విచక్షణ కోల్పోవడం ఒక రకంగా. అసలు ఉండదు, వాళ్ళు ఉండదు. చెట్లు ఉంటే కదా ఆ. ఆ. ఏముండదు. అటువంటి దేవత
అందుకే వీళ్ళు ఇందాకే మనం చెప్పుకున్నాం అర్ధరాత్రి ఎప్పుడు వీరవిహారం చేస్తారు అని. అవును. అదే వచ్చేది ఇక్కడ 11 దగ్గర నుంచి 2 గంటల దాకా 12, 1 గంట, 2 ఆ 3 గంటలు వీళ్ళు వీరవిహారం చేస్తూ ఉంటారు. అంటే అసలు ఆ సంచారం మేల్కొని అప్పుడు మేల్కొని ఉంటారు. మనం మేల్కొన్నప్పుడు వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఆ 3ంటికి వచ్చి అప్పుడు పడుకుంటారు వాళ్ళు. అది ప్రత్యంగిర దేవతలో ఉన్న స్పెషాలిటీ. ఓకే. కాబట్టి ప్రత్యంగిర ఉపాసన అనేది ఈ మంత్ర జపం అనేది రాత్రిపూటే చేయాలి. చేస్తే ఫలితం ఎక్కువ ఉంటుంది. పగలు చేస్తే ఫలితం ఉండదు అని కాదు. అర్ధరాత్రి పూట చేస్తే ఆ ఫలితము అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అసలు ఎవరు చేయొచ్చు గురువు గారు ఈ ఉపాసన? మంత్ర దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరైనా చేయొచ్చు. కాకపోతే ఏమంటే ప్రత్యంగిర చేసేవాడి పంచంగా ఉండకూడదు అంటారు. ఎందుకని? వారాహి చేసేవాడి వాడన, ప్రత్యంగిర చేసేవాడి పంచన ఉండకూడదు. ఎందుకంటే వీళ్ళు తమగుణం. అవును, వీళ్ళ లక్షణాలన్నీ వింతగా. మనకి ఇక్కడ వచ్చేది ఏమంటే మన స్నేహితులు ఎవరైతే వాళ్ళ లక్షణాలే మనకు కూడా వస్తాయి. అవునండి. మనం ఉపాసించే దేవత మన ఇంట్లో అమ్మా నాన్న ఏ లక్షణాలతో ఉంటే ఆ లక్షణాలే మనకు కూడా వస్తాయి. కాబట్టి ఇక్కడ మనం ఉపాసించే దేవత ఏ లక్షణాలతో ఉంటే ఆ లక్షణాలే మనకు వస్తాయి. అంటే మనం కూడా తమ కూడా ప్రధానం అయిపోతాం. కాబట్టి మనం ఏమైనా అంటే అది జరిగిపోతుంది. అది జరిగిపోతే వాడిని ఏమన్నా మనం కోపం తిట్టాను తస్తావు రాను వాడు ఎదగానే చేస్తాడు. అంత పవర్ ఉంటుంది. మీకు కనుక ఆ శక్తి ఉంటే వాడు తప్పకుండా చేస్తాడు. ఒకవేళ వాడు చదవకపోతే మీరు నిజంగా ఉపాసకులైతే వాడికి ఏదో ఒక కీడు జరుగుతుంది, ఏదో రోగం వస్తుంది, వాడు మంత్రం ఎక్కుతాడు. వాడు ఆ మధ్యన ఎవరో చెప్పారు, ఎవరో ఒక ఉపాసకురాలట, ఆవిడ బాగా మంత్ర జపం చేస్తోంది. ఆ కొడుకు ఏదో డబ్బుల కోసమని తండ్రి దగ్గరికి వచ్చి పీడించాడు. తండ్రి డబ్బులు ఇవ్వలేదు, అందుకని తండ్రిని కొట్టాడు. కొడుకు కొట్టాడు, వాళ్ళ తండ్రిని కొట్టాడు. దాంతో ఆవిడ కోపం వచ్చి అరే విధ దుర్మార్గుడు నువ్వు చస్తావురా అని చెప్పిందట. మరి ఆవిడ వాక్కు ఫలము మరి ఏమైందో తెలియదు కానీ 3వ రోజున వాడి కాస్త యాక్సిడెంట్ అయితే చచ్చిపోతున్నాడు. ఇప్పుడు నేనేం చేయాలని అంటుంది. ఇంకేం చేస్తా, చచ్చిపోయిన కొడుకు అంత్యక్రియలు చేయి. గురువుగారు మాటకి ఇంత పవర్ ఉంది అంటున్నారు, మరి కర్మ అంటారు, తలరాత అంటారు, వాడి ఆయుష్ అక్కడికే ఉందేమో. ఈమె మాట పవర్ వల్ల ఎలా చనిపోయాడు? మనమేం కాదండి. కానీ ఇప్పుడు ఆవిడ ఫీలింగ్ ఏమంటే నా మాటకే చచ్చిపోయాడా, మరి ఇప్పుడు నేనేం చేయాలి అంటుంది. ఏం చేస్తాను, మనం చచ్చిపోయిన వాడి పనులు. కానీ తర్వాత ఓ మంత్రవేత్త దగ్గరికి వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి కూర్చో, ఆయన ఏం చేయాలో ఆయన చెప్తాడు, అప్పుడు చెప్తాడు. సో ప్రత్యంగిర దేవత అనేది ఎంత పవర్ఫుల్ అయినటువంటి దేవత. ఇప్పుడు మరి అంటే ఆ ఉపాసన చేస్తున్న మంత్ర దీక్ష తీసుకున్న అమ్మవారి లక్షణాలే మనకు వస్తాయి అన్నారు. అమ్మవారు అర్ధరాత్రి తిరుగుతారు అని చెప్పారు. ఆవిడ లక్షణాలన్నీ కూడా తమో గుణానికి సంబంధించి. అవి మనకి ఎంత వరకు కరెక్ట్ అంటారు? కరెక్ట్ కాదనే చెప్పేది. మరి అసలు ఎందుకు చెయ్యాలి కరెక్ట్ కానప్పుడు? అందుకే మిమ్మల్ని ఎవరిని కూడా వారాహి ప్రత్యంగిర ఇలాంటి ఉగ్ర దేవతల యొక్క ఉపాసన చేయొద్దు, కాళీ కూడా ఉపాసన చేయొద్దని చెప్తాం. అయితే వెంటనే వీళ్ళు అడిగేది ఏమంటే, మరి ఆయన రామకృష్ణ పరమహంస కాళీ ఉపాసన చేశాడు, ఆయన మోక్షాన్ని పొందాడు కదా, నేనెంతో పొందకూడదు? పొందు, నీకేమొస్తే అది పొందు, దాన్ని నేనేం చేయలేను కదా. అది వాళ్ళ యొక్క దీనికి మనం వదిలిపెట్టేస్తాం. కానీ ఆ దేవత యొక్క లక్షణాలు ఇవి. మరి ఇప్పుడు సరే ఉపాసన దీక్ష అయితే వద్దు, పక్కన పెట్టేద్దాం. హోమం మాత్రం మీరు అన్నట్టు ఉపాసన దీక్ష వద్దని చెప్పడం లేదు. అవి కావాలనుకున్న వాళ్ళు చెయ్యాలి. నీకు కూడా కావాలి, నీకు కూడా నాకు కావాలి. ఎందుకు కావాలి అంటే మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఇప్పుడు సైనికుడు బాధ్యతలో సైనికుడు కావాలి, లేకపోతే మన ఇంట్లో కత్తి కావాలి. ఈ కత్తి అనేది ఎందుకు, ఎంతసేపు కత్తి పట్టుకుని వెళ్ళిపోయి ఉన్న చంపేయం మనం లేదు, కానీ ఆత్మరక్షణ కోసం ఉపయోగించాలి కదా. అవును, అలాగే ఈ సమయస్ఫూర్తి ఉండాలి అది వాడేటప్పుడు. ఆత్మరక్షణ కోసం మనం ఉపయోగించుకోవాలి, అంతవరకే ఉపయోగించుకోవాలి. మిగిలిన సమయాల్లో వాడి జోలికి పోకూడదు. అంటే అవసరమైనప్పుడు మాత్రమే వాటిని ఆ ఉపాసనాన్ని చేయాలి. ఎంతవరకు చేయాలో అంతవరకే చేయాలి. కానీ అలా ఒక్కసారి మంత్ర దీక్ష తీసుకొని ఉపాసన విద్య తీసుకున్న తర్వాత నాకు ఇప్పుడు ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఉపయోగించుకోవాల్సిన విధానం ఉంది అన్నప్పుడు ఉపయోగించుకొని మిగతా సమయంలో అమ్మవారిని నెగ్లెక్ట్ చేయడం కరెక్టేనా? కరెక్ట్ కాదు. మంత్రంలో 2 రకాలైన మంత్రాలు ఉంటాయి. ఒకటి మామూలుగా జీవితకాలం మనం ఉపాసన చేసే మంత్రాలు ఒకటి. రెండోది అంటే కామ్య మంత్రాలు ఉంటాయి. రెండోది ఈ కామ్య మంత్రాలు అంటే అవసరమైనప్పుడు మాత్రమే మనం వాటిని ఉపయోగించుకుంటాం. ఇప్పుడు మనకి ఇంట్లో సామాన్యంగా గృహప్రవేశం అయ్యాం, వెంటనే మన అలవాటు ఏంటి, స్వామివారిని వ్రతం చేసుకోవటం. అంతేగా, ప్రతిరోజు ఏంగా వ్రతం చెయ్యం, సో వదిలిపెట్టేస్తున్నాం కదా మరి. ఇలాగా చాలా ఉంటాయి. అలాగే ఈ మంత్రాన్ని కూడా
మనం అవసరమైనంత వరకు తీసుకుని ఆహా. అవసరం అయిపోయిన తర్వాత దాన్ని నమస్కారం పెట్టేసి వదిలిపెట్టి ఓ 40 రోజులు 80 రోజులు నీ పని అయ్యేదాకా ఆ శత్రు నాశనం అయ్యేదాకా అవి చేసుకుని ఆ తర్వాత నమస్కారం పెట్టేసి మళ్ళీ అవసరమైనప్పుడు మళ్ళీ పిలుద్దాం. ఇప్పుడు ఇది స్త్రీ పురుషులు ఎవరైనా ఆచరించవచ్చా మీరు చెప్పిన కామ్యం ప్రకారం చేసే విధానం? ఎవరైనా చేయొచ్చమ్మా. ఇప్పుడు సంకల్పం అన్నారు, అంటే ఒక 40 రోజుల ఎన్ని రోజులు అని. ఈ 40 రోజులు వరుసగా చేయాల్సి వచ్చినప్పుడు పురుషులకు ఓకే, మరి స్త్రీలకు ఇది వరుసగా చేయడానికి వీలవ్వదు కదా? అవ్వదు అంటే ఇప్పుడు మంత్రశాస్త్రంలో అనేకమైనటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవి చెప్తే సామాన్యులకు అర్థం కావు. ఒక దీక్ష తీసుకుని ఒక దీక్షలో ఉన్న తర్వాత ఇంకో దీక్ష అనేది పనిచేయదు. ఇంకో దీక్ష పనిచేయదు అంటే చిన్న ఉదాహరణకి ఏమంటే ఇప్పుడు మనకేదో పురుడు వచ్చింది ఇవాళే వచ్చింది మనకి. ఇప్పటి నుంచి 10 రోజులు మనం పురుడులో ఉన్నాం. 2 రోజుల తర్వాత ఇంకొక మన జ్ఞాతి ఆవిడ కూడా డెలివరీ అయింది, మళ్ళీ పురుడు వచ్చింది కదా. అవును. ఇప్పుడు ఏమవుతుంది, పురుడులో పురుడు ఇంకో 4 రోజులు ఎక్కువైపోతుంది. అవును. ఆ పురుడు మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఎందుకనండి, మనం ఆల్రెడీ దీక్షలో ఉన్నాం. ఇదంతా ఒక దీక్ష. ఇప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకుని వీళ్ళంతా వెళుతూ ఉన్నారు, వాళ్ళంతా దీక్ష తీసుకున్నారు కదా. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళకి జాతం వచ్చినా సూతం వచ్చినా వాళ్ళకి సంబంధం లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఒక దీక్షలో ఉన్నారు, 40 రోజుల దీక్షలో ఉన్నారు. ఇవాళ ఈ వచ్చిన జాతం కానీ సూతం కానీ 10 రోజులతో పోతుంది. వీళ్ళ దీక్ష ఇంకా ఎక్కువ కాలం ఉంది. కానీ అలా ఈ దీక్ష మనకి పనికి అసలు మనకి సంబంధమే లేదు దాంతో. కానీ అలా అని ఎవరు కంటిన్యూ చేయట్లేదు కదా వాళ్ళ ఇది మనమేం చేయలేము. వాళ్ళ గురువు గారు కూడా అలా చెప్పరు. ఇప్పుడు ఎవరైనా జాతం కానీ సొంతం కానీ వస్తే నీ మెళ్ళో ఉన్న మాలన్నీ తీసి పక్కన పెట్టేసి మా పని చేయాలి ఎవడో చెప్పడం పని. అసలు ఇది పద్ధతే కాదు. నువ్వు మాల వేసుకున్న తర్వాత మాల తీసేసావు అంటే నువ్వు దీక్ష విరమించావు అని కదా. అవును అవును. మరి అట్లా ఎట్లా విరమిస్తావు నువ్వు? 40 రోజుల దీక్ష. కానీ కొన్ని నియమాలు అంటూ ఉన్నాయి కదా దేవతారాధనకి. మరి ఇలా సూతకంలో ఉండి ఆరాధించమని భగవంతుడు చెప్పాడు. నీకు లేదుగా, అంటదు కాబట్టి ఆ సమయంలో నీకు సూతకం లేదు. ఓకే. ఇప్పుడు మామూలుగా మన వాళ్ళు ఏదో చెప్తూ ఉంటారు చూడండి, బయట నుంచి వచ్చాను పర్వాలేదురా పట్టుబట్టు కట్టుకుని నువ్వు పని చేస్తే సరిపోతుంది అంటే. అంటే కొన్నింటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవి పెద్దవాళ్ళు ఎవరైనా చెప్తే మనకి వాళ్ళకి తెలియాలి. వాళ్ళకి చెప్పే పెద్దవాళ్ళు చెప్పాలి ఇవన్నీ కూడా ఇలా ఉంటుందమ్మా అని. అంతేగాని అలా ఏమో ఒక దీక్షలో ఇంకో దూరదు. ఓకే. మొదలు పెట్టిన రోజు నుంచి చివరి వరకు వాళ్ళు 40 రోజుల పాటు చేయొచ్చు. కానీ మనం ఆ మాట చేయొచ్చు అని చెప్తే వాళ్ళు మనకు తంతారు. అంతే కదా. ఎందుకంటే లౌకికంలో వాళ్ళు ఒక పద్ధతిలో అలవాటు పడిపోయారు. మనం ఏం చెప్పినప్పటికీ కూడా నీ మనోభావాలకి ఎగెనిస్ట్ గా నేను చెప్పకూడదు. ఇక్కడ ఇది లౌకిక వ్యవహారం. అది వాస్తవమా అనవసరం, అన్ని అనవసరం, నిజం అన్ని అనవసరం. అవును. కాబట్టి అవి కొన్ని వాళ్ళ విజ్ఞతకి వాళ్ళకే వదిలేసేది మనం నమస్కారం పెట్టాలి. అయితే ఈ కామ్యం ప్రకారం చేసేది మాత్రమే మనం ప్రత్యంగిరి అమ్మవారికి సంబంధించిన విధానంలో ఆచరించాలి. అది కూడా అప్పటికప్పుడు తర్వాత పక్కన పెట్టేయటం. కామ్య దేవత కదా. అలా అని పరిపూర్ణంగా నేను ప్రత్యంగిరా దేవతని ఉపాసన చేస్తాను అని అంటంలో తప్పేం లేదు. ప్రత్యంగిరా దేవతని మీరు ఇంట్లో విగ్రహం పెట్టుకుని మీరు రోజు చేయొచ్చు. విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. చాలా మంది అయ్యో నా దగ్గర ఉన్న విగ్రహాలు నేను మొన్న ఎవరికో ఇచ్చేసాను. ఎందుకు ఇచ్చారండి? ఎందుకు అంటే నేను కొంచెం పెద్దవాడిని అవుతున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ప్రతిరోజు నేను కూర్చొని పూజ ఇచ్చేదాన్ని నేను చేయలేను. అందుకని నేను చేయకుండా ఎందుకు, అందుకని మొన్న మా వాళ్ళందరినీ వచ్చినప్పుడు గురు పౌర్ణమి మా వాళ్ళు వచ్చినప్పుడు నా దేవతార్చన మొత్తం తీసుకొచ్చి అక్కడ పెట్టి, నాన్న మీకు ఏం కావాలంటే అది, ఎవరికి కావాలంటే అది తీసుకెళ్ళిపోంటారా అన్నాను. 5 నిమిషాల్లో మొత్తం ఖాళీ అయిపోయింది. వాళ్ళన్నా చేసుకుంటారు, నేనేం చేస్తాను. ఓకే. మరి ఇప్పుడు ఈ కామ్యాల ప్రకారం చేసుకునేదేనా గురుగారు ఈ హోమం కూడా, ప్రత్యంగిర హోమం కూడా? ఈ దేవతని ఉపాసన చేసేటప్పుడు అన్ని రకాలుగాను మనసు అంటే ఒక దీక్ష తీసుకుని ఇన్ని రోజులు మనం చేస్తున్నాము అంటే, మీకు అయ్యప్ప దీక్షలో చూడండి, పొద్దున పూట 7 కోట్స్ చెప్పాలి, ఓకే, సాయంత్రం పూట 7 కోట్స్ చెప్పాలి, ఓకే. అంటే పొద్దున సాయంత్రం ఆ 100 సార్లు 7 అంటే సరిపోయిందా? అది కాదు చేయాల్సింది. ఉదయం నుంచి సాయంత్రం దాకా సర్వకాల సర్వావస్థలందు నువ్వు ఆ భగవంతుడి ఎందే మనస్సు నిలపాలి అనేది అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్. అవును. కానీ మనకి ఆ సమయం కుదరక పొద్దునేదో 100 సార్లు సాయంత్రం 100 సార్లు చేసి మరి మన పను ఉద్యోగం మనం చేసుకోవాలి కదా, పెడతాను. అట్లాగే ఇక్కడ
ప్రత్యేకంగా కానివ్వండి, మీరు ఇంకా ఏ దేవత అయినా సరే ఉమ్, ఆ ఉపాసన చేస్తున్నాము అన్నప్పుడు ఆ మంత్రాన్ని కంటిన్యూగా జపం చేయటానికి ఉమ్, దానికి ఒక పద్ధతి అనేది ఉన్నది. ఆ, ఆ మంత్రం జపం చేసేటప్పుడు ఆవిడకి సంబంధించినవన్నీ చదవాలి. ఉమ్, ఉమ్, మంత్ర జపం చేయాలి. ఉమ్, ఆవిడ యొక్క కవచం, ఆవిడ యొక్క స్తోత్రాలు, అష్టోత్తరం, శాస్త్రం, హోమ విధానం ఉమ్, ఇవన్నీ కూడా చేయాలి. మనం ఆహా, అన్నీ చేయాలి. ఓకే. హోమం కూడా చేయాలి. ఉమ్, మరి మాకు చేతగా నేర్చుకో. చేత కాదు అంటే ఎట్లా కుదురుతుంది? చేతయి వెళ్ళావా? ఇప్పుడు ప్రతిగారం అంతా నీకు తెలిసి వెళ్ళావా? లేదు. మరి అట్లాగే ఇది కూడా నేర్చుకో. ఉమ్, తెలుసుకోవాలి. తెలుసుకుని నువ్వు చేయాలి. హా, మరి ఇప్పుడు మేము నాన్ వెజిటేరియన్ కూడా నివేదన చేయొచ్చా అండి? తమోగుణ ప్రధానమైన దేవత కదా, అవును, ఆవిడ తింటుంది. తింటుంది. మరి ఎందుకు తింటూ? అదేంటమ్మా మిలిటరీ వాడు మాంసం తిండా? శ్రీరామచంద్రుడు మాంసం తిన్నాడా లేదా అని ఒక క్వశ్చన్ వచ్చింది. వచ్చింది. తిన్నాడు అని అనేవాళ్ళు కొంతమంది, అది తినలేదు పుకార్లు అనేవాళ్ళు కొంతమంది. తినలేదు అని చెప్పడానికి క్షత్రియుడమ్మా రాముడు. ఉమ్, ఆయన యుద్ధం చేయాలి కదా, మరి ధనుసు పట్టుకోవాలంటే బలం కావాలి కదా. ఉమ్, మరి మా మాంసం తినకుండా ఎట్లా ఉంటాడు? ఉమ్, రామాయణంలో శుభ్రంగా రాశాడు. ఏది అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ వాడు ఒక ఇది వేసుకున్నారు కదా, పర్ణశాల. అవును గురు. ఆ పర్ణశాల వేసుకున్నప్పుడు నల్ల దుప్పిని తీసుకొచ్చి అక్కడ బలిచ్చాడు లక్ష్మణుడు. నల్ల దుప్పి ఇంకోటి ఏదో తీసుకొచ్చారు. తీసుకొచ్చి అక్కడ బలిచ్చారు. మరి బలి ఇవ్వటం అనేది నువ్వు నేను ఇవ్వగలమా? ఇస్తున్నారు కదా అమ్మవార్ల దగ్గర, గ్రామ దేవతల దగ్గర బలి. రాముడే అక్కడ రామాయణంలోనే జరిగింది కదా, కాబట్టి రాముడు మాంసం తినలేదు. ఇలాంటివన్నీ ఎలా కుదురుతాయి? అలా ఏం ఉండదు. మాంసం తినేయటం, మాంసం అనేది ఒక ఆహారం అంతే. ఒక ఆహారం. ఆహారాన్ని తిన్నాడంటే కావలసిన వాడు తింటాడు, లేని వాడు లేదు. నీకు అవసరమైతే తిను. కానీ అది జీవహింస అని అంటున్నారు కదా గురుగారు. సరే, ఇప్పుడు రాముడు మాంసాహారం తిన్నాడు, బలిచ్చాడు, బాగుంది. మరి రాముడు ఆచరించిన ధర్మాన్ని అవన్నిటిని నువ్వు ఆచరిస్తున్నావా? అది కదా ఇప్పుడు రాముడు తిన్నాడు కాబట్టి నేను తింటాను అన్నాడు. అలా వద్దు. మాంసం తినచ్చా లేదా అనేది అంతవరకే ఇక్కడ మనం ప్రశ్న. నీకు అవసరమైతే తిను. ఇప్పుడు అందుకే బార్డర్లో పనిచేసే మిలిటరీ వాడికి వాడు మాంసం పెట్టడం దేహపుష్టి కావాలి కదా, మరి వాడు మాంసం పెట్టాల్సిందే. నీకు నాకు అనవసరం. నేను మనకెందుకు ఏదో రుచి కోసం తింటున్నాం మనం అంతే. కాబట్టి మనం ఏదో ఆ మసాలా వరకు తింటే సరి. అసలు మసాలా మాత్రం ఎందుకు నీకు? లివర్ పాడైపోతా అని చెప్తున్నాడు కదా డాక్టర్. కాబట్టి అది కూడా అవసరం లేదు. మనకి సత్వగుణం కావాలి. ఇక్కడ సత్వగుణ ప్రధానమైన ఆహారాన్ని మీరు తినండి. మరి ప్రత్యంగిరాదేవి తమోగుణ ప్రధానమైనటువంటిది కాబట్టి తమోగుణమైన ఆహారాన్ని ఆవిడికి నివేదన చేయాలి. లేదు, నేను తమో గుణమైన ఆహారం అమ్మవారికి నివేదన చేయను, నేను చాలా సాత్వికంగా ఆరాధిస్తా, నేను నాకు నచ్చిన సాత్విక ఆహారమే పెడతా, అప్పుడు అమ్మవారు అనుగ్రహించరా? దానికి దీనికి ప్రత్యామ్నాయమైనటువంటి ఆహారాలు ఉన్నాయి. ఏంటండి? మాంసం పెట్టము, గారెలు పెట్టు. ఓ, మేము మద్యం పోయము. నమద్యం మాధవీభ్యంచం అంటే మాధవీలత చెట్ల నుంచి తీసినటువంటి కళ్ళు సారా ఇది కాదు మద్యం అంటే. మరి ఏమిటి అంటే అక్కడ వాడు చెప్పాడు మధుకిరణ శశోద్భవం అంటాడు. అంటే పూర్తిగా అంటే మన ధ్యానంలో కూర్చుని కుండలిని శక్తిని పైకి పంపించినట్లయితే ఇది అక్కడ ఆ సహస్రధర పద్మాన్ని కరిచి పట్టుకుంటుంది, అక్కడి నుంచి అమృతపు దారులు కారుతాయి అన్నాడే, అది మద్యము అంటేను అని. ఇవన్నీ కూడా సాఫిస్టికేటెడ్, ఒకదాని తర్వాత ఒకటి పాలిష్ చేసుకుంటూ వచ్చారు తంత్రాల్లో. అంతే తప్పించి శక్తి పూజ అన్నప్పుడు వాళ్ళు మద్యము మాంసము ఇవన్నీ తప్పనిసరిగా పెట్టవాలి. వాళ్ళు 5 మకారాలు చెప్పాడు కదా, 5 మకారాలు మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే ఆ శక్తి పూజ అనేది పూర్తవుతుంది అన్నాడు. కాబట్టి ప్రత్యంగిరా దేవతకి మరి ఈ మాంసాన్ని నివేదన చేయటం. ఇప్పుడు ఒక ఆయన చెప్పాడు, ప్రత్యంగిరా దేవతను తీసుకొచ్చి నేను శాకాహార పద్ధతిలో సత్వగుణ ప్రధానంగా నేను ఉపదేశం చేస్తాను అన్నాడు. ఓకే, చాలా బాగుంది. నేనేమంటానంటే వేటకుక్క ఉంది, అంజనా భావించద్దు. వేటకుక్క ఉంది, వేటకుక్క అది దేని మీద అయినా సరే పడి పీకేస్తుంది, చంపేస్తుంది, లాగేస్తుంది. మరి అటువంటి వేటకుక్కని తీసుకొచ్చి మన ఇంట్లో కూర్చోబెట్టి పొద్దున మధ్యాహ్నం సాయంత్రం దాన్ని పప్పును పెరుగు వేసి పెట్టామనుకో ఏమవుతుంది? అప్పుడు మనకి మళ్ళీ తిని పడుకుంటుంది. అది చేయాల్సిన పనులు చేయదు. మరి అప్పుడు ఉపయోగం ఏంటి? కాబట్టి అలా కాదు. ఏ మంత్రాన్ని
మనం ఉపాసన చేస్తున్నామో దాని ప్రకారమే మనం ఉపాసన చేయాలి. మీ ఇంటికి వస్తే మీ ఆచారాన్ని పాటించాలి, మా ఇంటికి వస్తే మా ఆచారాన్ని పాటించాలి. మనం ప్రత్యంగర దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ప్రత్యంగర యొక్క సహజమైనటువంటి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి కనుక మనం ఆచరించకపోతే ఆవిడ అలా పనిచేయదు. ఇప్పుడు మనం హోమం చేసేది కూడా రాత్రిపూటే హోమం చేయాలి. ఈ 11 to 2 ఈ మధ్యలోనే మనం హోమం చేయాలి. అంటే ఆ 2 గంటలు సరిపోవటం లేదు అని 10 to 2 పెట్టుకుంటామండి అన్నారు. పెట్టుకొని ఇంకో గంట చేయండి. మీరు అలా చేసి ఆ హోమం అయినా ఆ సమయంలోనే చేయాలి. తర్వాత ప్రత్యంగర మహావిద్య అప్పుడే పారాయణ చేయాలి. ప్రత్యంగర మహావిద్య పారాయణ చేయటం అంటే సామాన్యమైనది కాదు, చాలా మీకు ధైర్యం కావాలి. అలాగే మనకి ప్రత్యంగర రుక్పారాయణ అని ఉంది. ప్రత్యంగర రుక్కులు పారాయణ చేస్తారు. అవి కూడా ఆ రుక్కులు కూడా అస్సలు ప్రత్యంగర రుక్కులు పారాయణ చేస్తే జరగనటువంటి పని లేదురమ్మ. అన్ని ఏదైనా జరుగుతుంది, ఎటువంటి పని అయినా సరే జరిగిపోతుంది. 100-108 సార్లు పారాయణ చేయండి అని చెప్తాం. నువ్వు రాత్రిపూటే పారాయణ చెయ్యి నిశ్చలమైనటువంటి మనస్సుతో. రుక్కులు అంటే అవి మంత్రమా శ్లోకమా? మనం చెప్పామే 64 రకాలుగా దేవత కనిపించింది. ఇద్దరు ప్రతి దేవతకి ఒక రుక్కు ఉంది, అంటే మంత్రం ఉంది. ఋగ్వేదంలో ఉన్న మంత్రాలని రుక్కులు అంటారు. ఇప్పుడు 64 మంత్రాలు కలిపినటువంటి పారాయణది. అది వేదపరమైన ప్రత్యంగర. మరి ఇప్పుడు ఈ వేద మంత్రాలు అందరూ చేయొచ్చా? ప్రత్యంగర మంత్రాలు వేదంలో ఉన్నాయి, అధర్వణ వేదంలో ఉన్నాయి. ఋగ్పారాయణ అంటే ఋగ్వేదంలో ఉన్నాయి కొన్ని మంత్రాలు. ఇప్పుడు అందరూ కూడా చేస్తూ ఉంటారు. ఈ బ్రహ్మకృత్య అని యాంకల్పయంతే నోరయ అని మంత్రం చెప్తాం, అది వేదంలో ఉన్నదే. అదేంటి అసలు అన్ని మంత్రాలు వేదంలో ఉన్నవే. చాలా మంత్రాలు ఉన్నాయి వేదంలో, కాబట్టి ఎక్కువ అధర్వణ వేదంలో కనిపిస్తాయి మనకి. అందుకని ఆ మంత్రాలు అవి పారాయణ చేస్తూ మీరు చేయవలసిన హోమం. ఆ హోమం కూడా ఏం చెప్పాడు ప్రత్యంగర హోమం అంటే మిరపకాయలతో హోమం చేయండి, ఎండు మిరపకాయలతో హోమం చేయండి. చేతైనటువంటి వాడు మాత్రమే చేయండి, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళంతా వచ్చి మిమ్మల్ని బాధతారు. ఎందుకంటే మంటకి కోరు వచ్చేస్తుంది, విపరీతమైన కోరు వస్తుంది. అది జాగ్రత్తగా చూసుకుని హోమం చేయాలి. అంటే హోమం పద్ధతిగా చేయలేదు అంటేనే మంట వస్తుందా గురుగారు? హోమం సరిగా మీరు చేయలేదు అంటే మీకు కూర వచ్చేది, కాయలు మండవు, కాయలు మండిపోవాలి. హోమంలో ఇట్లా మంటలో కాయలు వేస్తున్నాం అంటే మనం ఏదో 1-2 కాయలు ఇలా తీసివేయటం కాదు. మీరు ఆ కాయలు అంటే ఇలా గుప్పెడు పట్టుకొని ఆ పట్టెడు కాయలు ఎన్ని వస్తాయో అన్ని కాయలు గప్పని వేసేస్తాం. అంటే దగ్గర 100 గ్రాముల కాయలు వస్తాయి. 100 గ్రాముల కాయలు ఒక్కసారి పడితే చాలా ఘాటు. అది ఆ మంట అనేది విపరీతంగా వస్తూ ఉండాలి. పక్క నుంచి ఆద్యం అనేది బాగా పోస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ ఇది అనేది. ఆద్యము నెయ్యినేనా గురుగారు యూజ్ చేసేది? ఆయిల్ కూడా ప్రత్యంగరగా ఇస్తే ఆవు నెయ్యి వేయండి, లేకపోతే నువ్వుల నూనె వేయండి అంటాం. ఎందుకంటే ప్రత్యంగర దేవతకి నల్ల నువ్వులతో హోమం చేయటం అనేది జరుగుతుంది. అందుకని ఆ నల్ల నువ్వుల నుంచి తీసిన ఆ నువ్వుల నూనె నువ్వుల నూనెతో హోమం చేయండి. అది కానీ ఇది కానీ మీరు ఆద్యం మొత్తం బాగా పడుతుంది. ఇప్పుడు 10 కిలోల మిరపకాయలు పెట్టుకుని మనం కూర్చున్నాం, 10 కిలోల మిరపకాయలు 10 కిలోలు మీకు నూనె పడుతుంది, ఆద్యం పడుతుంది. విపరీతంగా పోస్తూ ఉండాలి ఆద్యం. ప్రత్యేకంగా 1-2 కూర్చుని ఆద్యం అనేది ఆద్యమే పోస్తూ ఉండాలి. మిగిలిన వాళ్ళు మిరపకాయలు వేస్తూ ఉండాలి. ఈ మిరపకాయలే కాకుండా మరి మిగిలినటువంటి పదార్థాలు ఉన్నాయి, నల్ల ఆవాలు, నల్ల నువ్వులు, తెల్ల ఆవాలు, దానిమ్మ గింజలు, ఇట్లాంటివన్నీ కూడా అనేక తోక మిరియాలు, ఇటువంటివి అనేక రకాలైన పదార్థాలు ఉన్నాయి. సరిగ్గా చేస్తే ఎంత సమయం పడుతుంది గురుగారు హోమానికి? హోమానికి మనం చేయటం కదమ్మా, మనం తెచ్చుకునే పదార్థాలను బట్టి. ఇప్పుడు 10 కిలోలు ఎండుమిరపకాయలు తెచ్చుకుని కూర్చున్నాం అనుకో, 2 గంటల పైన పడుతుంది హోమం. మరి 10 కిలోలు పడాలి కదా. ముందు మనకి సమిధలు కావాలి. అంటే ఎన్ని ఎక్కువగా మనము ఈ ద్రవ్యాలు యూజ్ చేస్తే అంత ఫలితం ఉంటుందనా? ఎందుకు మనం మంత్రం ఎక్కువ చెప్తున్నాం కదా. మంత్రం 1000 సార్లు, 1000 కాకుండా 2000, 3000 మంత్రం చేస్తాం. అంటే రిపీట్ అవుతుంటాయి మంత్రాలు. లేదా ఇప్పుడు ప్రత్యంగర రుక్పారాయణ, రుక్కుల పారాయణ చేస్తూ హోమం చేస్తాం, మహావిద్య పారాయణ చేస్తూ హోమం చేస్తాం. మరి ఇట్లాంటివి చేసినప్పుడు సమయం ఎక్కువ పడుతుంది. అలాగే మంజు ప్రత్యంగర అన్నాం. మంజు ప్రత్యంగర అంటే మంజు సూక్తము ప్రత్యంగర 2 కలిపేసి రాసినటువంటి పుస్తకం. ఇప్పుడు ఇంకా విశేషమైన ఫలితం ఉంటుందా ఇలా చేస్తే? మంజు శత్రు సంహారం కదా, మంజు శత్రు శత్రు సంహారం. దానికి మరి ప్రత్యంగర అనేది శత్రు సంహారమే. 2 శత్రు సంహారాలు, 2
బ్రహ్మాండమైన సేనాధిపతులు ఇద్దరు ఒక తోట కలిశారు. మరి ఇంకా ఓకే. అలాగే కాళీ ప్రత్యంగిరాన్ని రీసెంట్గా వేశాను పుస్తకం నేను. కాళీ శత్రు సంహారం, ఓకే. ప్రత్యంగిర అంతే. మరి ఆ రెండు కలిపి కాళీ ప్రత్యంగిర రెండు కలిపి కనుక మనం చేస్తే మంత్రం చేస్తే చాలా గొప్ప ఫలితం ఉంటుంది. ఓకే. ఇప్పుడు నీకు చెప్పిన పుస్తకాలని నేను రాసినవి, మీరు రాసినవి. నేను రాసినవి ఆ ప్రత్యంగిర మీద. ఓకే. కాబట్టి అవి చాలా గొప్పదైన ఫలితాన్ని ఇస్తుంది. ఇచ్చాను ఎవరితోనూ ఆ. 10 కిలోల మిరపకాయలు 2 మిరపకాయలు పెట్టి హోమం చేయించాను. ఓహో. ఇది సామూహికంగా చేసినా కూడా అంతే ఫలితం ఉంటుందా గురుగారు? సామూహికంగా చేస్తే ఫలితం ఎందుకు ఉంటుందిరా? తీసుకొచ్చిన అన్నం మీరు 10 మంది కలుపు తింటే తల ముద్దే కదా వచ్చేది. అంతే అంతే. ఆ, ప్రసాదం. వెంకటేశ్వరం గుడిలో మన పూజ చేసినట్టు ఉంటుంది. ఓ 10 మంది వస్తే 10 మందిని కూర్చోబెట్టి గోత్రనామాలు చెప్పి ఒక అష్టోత్తరం చేస్తాడు. ఆయన అయిపోయిందండి నేను చేశానంటాడు. ఆయన డబ్బులు తీసుకోవడానికి సరిపోతుంది. మరి 10 అష్టోత్తరాలు చదవే అయితే కదా దేవుడికి బలం ఉండేది. మరి అది లేకుండా ఎట్లా? కాబట్టి సామూహికంగా చేస్తే అంటే కొన్ని వచ్చేప్పుడు సామూహికంగానే చెయ్యాలి, మనం చేయలేము సింగిల్గా, మన వల్ల కాదు. కొన్ని పెద్ద కార్యక్రమాలు ఉంటాయి, అవి సామూహికంగా చేయాలి. ఎటువంటి కార్యక్రమాలు గురువు? ఎటువంటి సామూహికాలు అంటే రుద్రం చేసేప్పుడు అతిరుద్రము మహారుద్రము చేస్తాం మనం. ఓకే. మహారుద్రము అంటే నమ్మకాన్ని మనం 11 సార్లు చేస్తే దాన్ని రుద్రము అంటాం. 11 121 సార్లు చేస్తే అది ఏకాదశి రుద్రము అంటాం. అటువంటి ఇంటూ 11 అంటే 1331 సార్లు చేస్తే మహారుద్రము అంటాం. దాన్ని 11 సార్లు హెచ్చవేసి మళ్ళీ చేస్తే అది అతిరుద్రము అంటాం. ఓహో. అంటే ఎవ్రీ పర్సన్ ది క్యాలిక్యులేట్ అవుతుంది కాబట్టి ఇది సామూహికంగా చేయాలి అని ఒక్కర్లేదు. నేను మా అతిరుద్రం దాకా నేను చేశాను. 1331 రుద్రాలు నేను చేశాను, నేను ఒక్కడనే చేశాను. మహారుద్రాన్ని కూడా లెక్కేసుకున్నాను కానీ నా వల్ల కాదు అని వదిలేశాను. అంటే చాలా సమయం పట్టేస్తుంది. 5000 సార్లు 5000 చిల్లర సార్లు చేయాల్సి వస్తుంది. సుమారుగా అంటే ఎంత సమయం పట్టే అవకాశం? ఎన్ని రోజులు పడుతుంది? ఇదానికి అతిరుద్రం చేయడానికే 28 రోజులు పట్టింది. రోజుకి 55 సార్లు కన్నా నేను ఎక్కువ చేయలేకపోయాను. మరి 1331 అవ్వాలి, ఎప్పటికవుతాయి? 28 రోజులు 29 రోజులు పట్టింది. అప్పుడు ఆ హోమం చేసిన తర్వాతే ఫలితం ఎలా ఉంటుంది? ఆ హోమం చేసిన తర్వాతే వేదభాష్యం పుస్తకం రాశాను. చాలా గొప్ప ఫలితం ఉంటుంది. ఇట్లాంటివి చేయాలే కానీ మనం చేస్తే చాలా మంచి ఫలితం ఉంటుంది. ప్రతి దగ్గర కూడా అంతే, చాలా గొప్ప ఫలితం ఉంటుంది. అద్భుతం గురుగారు, చాలా చక్కటి వివరణ ఇచ్చారు. ధన్యవాదాలు. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి